హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపు మృగశిర కార్తె సందర్భంగా నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా వస్తున్నారు. టోకెన్ల కోసం క్యూ లైన్స్లో బార్లు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అందిస్తారు. మృగశిర కార్తె వచ్చేసింది. చేపమందు ప్రసాదానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చేపమందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలి వచ్చారు. రేపు రాత్రి 9 గంటల నుంచి కూడా చేపమందు ప్రసాదానికి పంపిణీకి సంబంధించి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులు, అటు మత్స్యశాఖ అధికారులు, అదేవిధంగా చేపమందు ప్రసాదం చేసే వ్యక్తులతో పాటు వివిధ శాఖల అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్, వాటర్ బోర్డుతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పటికే కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చేపమందు ప్రసాదం కోసం భారీగా తరలి రావడం జరిగింది. బత్తిన సోదరులకు సంబంధించి చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. ఈ చేపమందు ప్రసాదానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు? కడప నుంచి వచ్చినాం చేపమందు కోసం. ఎప్పుడు వచ్చారు? నైట్ వచ్చినాం. ఇప్పుడు క్యూ లైన్లో, ఇప్పుడు రేపు రాత్రి నుంచి పంపిణీ చేస్తే ఇప్పటి నుంచే క్యూ లైన్లో ఉన్నారా? ఇప్పుడు ఇక్కడి నుంచి టోకెన్ ఇస్తామంటే అందుకోసం క్యూలోకి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కన్నడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాం సార్. ఎందుకోసం వచ్చారు? చేప మందు కొరకే వచ్చినాం సార్. ఇక్కడ అదే ఆయాసం ఉన్న వాళ్ళకి చేప మందు బాగా పనిచేస్తుందంట. దానివల్ల ఉదయం వచ్చేసినాం సార్. మొదటిసారి వస్తున్నారా? మొదటిసారి వస్తున్నాం సార్. ఇక్కడ మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? మేము ఇంతకుముందు చిన్నప్పుడు తీసుకున్నాను, ఇక్కడికి రాలేదు. కడపలో తీసుకున్నాను, బాగానే పనిచేస్తుంది. అందుకోసం మళ్ళీ ఇప్పుడు అంత అటాక్ అంటే దానికోసం అసలు ఆస్తమాకు సంబంధించి బాధపడుతున్న వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇప్పుడు కాగజ్ నగర్ నుంచి వచ్చాము. ఇంతకుముందు తీసుకున్నారా? ఇదే మొదటి ఫస్ట్ టైం మేము తీసుకోవడం. అంటే ఎక్కడ విన్నారు, ఏంటి ఇది చేపమందు పనిచేస్తుంది అనుకుంటున్నారా? పనిచేస్తుందనే విన్నాము. మాకు చాలా రోజుల ముందు మా అత్తయ్య తినింది, బాగా పనిచేసిందని ఇప్పుడు నేను వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పక్కల కొత్తగూడ సార్. పక్కల కొత్తగూడ. ఓకే, ఇంతకుముందు తీసుకున్నారా? ఇదే ఫస్ట్? ఇప్పుడే ఫస్ట్ సార్. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. చేపమందు ప్రసాదానికి సంబంధించి భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకునేందుకు ముందస్తుగానే టోకెన్లు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. చేపమందు ప్రసాదానికి సంబంధించి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముందుగా చేపమందుకు సంబంధించి, చేపకు సంబంధించి టోకెన్లు ముందుగా ఇస్తున్నారు. 1,40,000 చేప పిల్లలను కూడా సిద్ధంగా ఉంచినట్టు మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.